చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో ఆంధ్రప్రదేశ్లో ఫామ్ అయిన ఎన్డీఏ సర్కారు మీద చాలా చాలా హామీల బాధ్యత ఉన్నాయి. వాళ్ళ అలివి మాలిన హామీలు, సూపర్ సిక్స్ పేరుతో, షణ్ముఖ వ్యూహం పేరుతో అలివి మాలిన హామీలు ఇచ్చారు. హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చారు. సో అమ్మఒడి ఇంక ఈ సంవత్సరం అయ్యేటట్లు కనిపించట వాళ్ళ మాటలు చూస్తే అది తల్లికి వందనం. రైతు భరోసా ఈ సంవత్సరం అయ్యేటట్లు కనిపించట్లే. గ్యాస్ సిలిండర్లు కనిపించట్లే. నెలకు 1500, 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికి కనిపించట్లే. ఈ సమీపంలో ఇవి చేసేటట్లు కనిపించట్లే. బీసీలకు 50 ఏళ్ళు దాటి తెప్పించాను, కనుచూపు మేరలో కనిపించట్లే. ఇంకా ఆయన పవన్ కళ్యాణ్ షణ్ముఖ వ్యూహం, ప్రతి నియోజకవర్గానికి ఎంతమందికి 500 మందికి 10 లక్షల రూపాయలు ఇస్తానని సమీపంలో కనిపించట్లే. సరే, ఇంకా నెక్స్ట్ మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం. అయితే ఇక్కడ ఇంట్రెస్టింగ్ ఏంటి అంటే, ఇంతకుముందు మనమే మాట్లాడుకున్నాం ఆగస్టు 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఇస్తున్నామని. రెవెన్యూ శాఖ మంత్రి, రవాణా శాఖ మంత్రి ఫోటో కూడా లేకుండా ప్రకటించారు. రవాణా శాఖ మంత్రి ఫోటో కూడా లేకుండా రెవెన్యూ శాఖ మంత్రి ప్రకటించారు. తర్వాత దాని మీద మనలాంటలో మాట్లాడుకున్న తర్వాత ట్వీట్ డిలీట్ చేసేశారు. తర్వాత ఇంకొక ఆయన వేశారు, ఎమ్మెల్యే. ఆయన అంటారు మళ్ళీ ఆగస్టు 15 నుంచి అంటే మళ్ళీ అది తీసేసినట్టున్నారు. మరి దీని మీద క్లారిటీ అయితే కనిపించట్లే. ఇస్తారా ఇవ్వరా అని, ఇస్తారా ఇవ్వరా అని. అండ్ అట్ ద సేమ్ టైం కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి గౌరవనీయులైన నిర్మలా సీతారామన్ గారు ఒక ఇంగ్లీష్ మీడియాతో మాట్లాడుతూ ఒక ఇంటర్వ్యూలో తాజాగా లేటెస్ట్గా రాత్రి ఈ ఉచిత బస్సు ప్రయాణం మీద, ఇటువంటి వాటి మీద కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేశారు. పన్ను చెల్లింపుదారులు ఎవరైతే ఉంటారో వాళ్ళ ప్రభుత్వాలు ఖచ్చితంగా జవాబుదారీతనంగా ఉండాలి. అలివి మాలినటువంటి సంక్షేమ పథకాలు, ఇటువంటి హామీలు ఇవ్వడం ద్వారా భవిష్యత్తు తరాల మీద విపరీతమైన భారాన్ని నింపుతూ ఉన్నారు. అది ఖచ్చితంగా రాష్ట్రాలకు, దేశానికి మంచిది కాదు. నిజాయితీగా వాళ్ళు చర్చించుకోవాలి, నిజాయితీగా వాళ్ళు హామీలు ఇచ్చుకోవాలి, చేయగలిగేటివి మాత్రమే చెప్పుకోవాలి, విపరీతమైన భారం పెట్టకూడదు అని చెప్పి మేడం రెఫరెన్స్ కూడా తీసుకున్నారు. ఇప్పుడు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అని చెప్పి కర్ణాటక వాళ్ళని తీసుకోండి, ఆర్థికంగా వాళ్ళు చాలా ఇబ్బందులకు వచ్చేసారు. మహిళల ఉచిత బస్సు ప్రయాణం అనే దాన్ని మేడం రెఫరెన్స్గా తీసుకొని మరీ మాట్లాడి, కర్ణాటకను రెఫరెన్స్గా తీసుకొని మాట్లాడారు. ఆర్థికంగా చాలా ఇబ్బందులు వస్తున్నాయి అటువంటి వాటి వల్ల, వాళ్ళు నిజాయితీగా ఆలోచించుకోవాలి అన్నారు. మరి కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి గారు చేశారు ఈ కమెంట్స్. మరి ఎన్డీఏ ప్రభుత్వంలో మంత్రే కదా మేడం, ఆంధ్రప్రదేశ్లో కూడా అదే ఎన్డీఏ సర్కార్ ఉంది. మరి మేడం గారి వ్యాఖ్యలను పరిగణలోకి తీసుకొని వీళ్ళు ఉచిత బస్సు ప్రయాణాన్ని అటకెక్కిచ్చేస్తారా? లేకపోతే ఇచ్చిన మాట ప్రకారం, చెప్పిన దాని ప్రకారం ఆగస్టు 15 నుంచి అంటున్నారు, మరి అమలు చేస్తారా లేకుంటే మరింత డిలే చేస్తారా? ఓవరాల్గా వీళ్ళు ఇచ్చిన హామీల మీద చడి లేదు, చెప్పులు లేదప్ప. ఏదో ఒకటి చెప్పాలి కదా ఎదురు చూసే జనానికి. అలాగే ఉచిత బస్సు కానీ ఇస్తారా ఇవ్వరా? మీ అభిప్రాయం ఏంటి? మీ అంచనా ఏంటి? ఏం చెప్పట్లేదు. మరి ఇప్పుడు మేడం ఏమో ఇటువంటి వ్యాఖ్యలు చేశారు. మరి ఫైనల్గా ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు చూద్దాం.